వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమ ఆసియా మళ్లీ భగ్గుమంటుంది. అటు ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తుంటే ఇటు లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక ఉక్రెయిన్ పై రష్యా దాడులతో విరుచుకుపడుతుంది. అటు ఇటు ఎటు చూసినా దాడులతో మానవ వినాశనం కనిపిస్తోంది. అమాయక జనం భవనాల్లో శిథిలమవుతున్నారు. ఏ తప్పు చేయని జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఉన్నా ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? ఇరాన్ అమెరికా డీల్ ఎంతవరకు వచ్చింది? ఇరాన్తో ఎందుకు లెక్కలు కుదరడం లేదు? ఇరాన్ యురేనియం ఇవ్వనని చెప్తుందా? మళ్లీ యుద్ధం ఎందుకు మొదలైంది? ఏ లక్ష్యం కోసం దేశాలు దాడులు చేసుకుంటున్నాయి? రష్యా ఉక్రెయిన్ పై ఎందుకు దాడులు చేస్తుంది? ఎన్ని ఏళ్లు ఈ దాడులు కొనసాగుతాయి? ఇక ఇదే అంశాన్ని మొత్తం సమరైజ్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు వంశీ. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. మీరు చెప్తున్నట్టుగా ఓవైపు చర్చలు, మరోవైపు దాడులు. అసలు అమెరికా వ్యూహం ఏంటి, అటు ఇరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ ఎందుకు ఈ దాడులు చేస్తుంది అన్నది మాత్రం ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంటే, ఇంకోవైపు అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా అక్కడ కూడా దాడులు మొదలవుతున్నాయి. ప్రపంచమంతా ఈ రెండు యుద్ధాలకు సంబంధించి శాంతి వస్తోంది, ఇక శాంతికి అడుగులు పడుతున్నాయి అనుకున్న తరుణంలో ఎందుకు ఒక్కసారిగా బాంబులతో విరుచుకుపడుతున్నారు? అటు అమెరికాని ఇదే అంశం ప్రశ్నిస్తే అమెరికా చెప్తున్న సమాధానం ఒక్కటే, ఆత్మరక్షణ కోసమే మేము దాడులు చేస్తున్నాం తప్ప యుద్ధాన్ని మేము కోరుకోవట్లేదు, శాంతినే కోరుకుంటున్నామని అమెరికా చెప్తుంది. ఆత్మరక్షణ కోసం ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తారా అనేది కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది అంటే, లెబనాన్ ను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందన్నది మొదటి నుంచి తెలిసిన అంశమే. లెబనాన్ ఏ విధంగా టార్గెట్ చేస్తుంది, ఏ అంశాలు తెరపైకి వస్తున్నాయి, ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఏ లక్ష్యం కోసం ఈ దేశాలు దాడులు చేస్తున్నాయి అనే అంశాలు కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. మరొక వైపు ఇటు అమెరికా శాంతి వచనాలు వల్లిస్తూనే దాడులు చేస్తూ ఉంది. తన బాంబింగ్ ఎక్కడైతే బాంబింగ్ చేయాలో అక్కడ ఆ ప్రదేశాల్లో బాంబింగ్ చేస్తున్నారు. ఓవైపు ఇరాన్ కి సంబంధించి ఎక్కడా కూడా ఇంకా వాళ్ళు లక్ష్యాలంటూ ఏమీ లేవు. ఇరాన్ ని ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేసిన పరిస్థితి కనిపించింది. ఇంకా ఎక్కడ దాడులు చేస్తున్నారు? ఈ దాడుల్లో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారా? ప్రపంచం ఏం చేస్తుంది, ఏం చెప్తుంది? అసలు అమెరికా చెప్పే మాటలకు చేసే విధానాలకు ఎక్కడ కూడా పోలికుండదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం ఓ రకంగా కలవర పెడుతున్నా, యుద్ధం ముగింపు దశకు ఎప్పుడు చేరుకుంటారు, ఈ బాంబింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి అన్నదే ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నర్రా విజయ్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి, ఓవైపేమో శాంతి చర్చలు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, మరోవైపేమో దాడులు అంటున్నాడు. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రపంచానికి, ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నాడు? అండ్ ఇక్కడ దాడులేమో ఆత్మరక్షణ కోసం చేస్తున్నాం అంటున్నారు. ఆత్మరక్షణ కోసం చేసే దాడులుగా మనం చూడాల్సి ఉంటుందంటారా వాటిని? అంటే ఇక్కడ హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో ఒప్పందం ఇంకా ఇరాన్ కు పూర్తి స్థాయిలోనే ఆ కొంత ప్రాంతంలో ఇరాన్ కే పూర్తిగా పట్టున్నటువంటిది. అది ఓపెన్ చేయాలంటే ఇరాన్ చేయట్లేదు. వాళ్ళు అనేక కండిషన్స్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ లోపు ఇరాన్ ఏం చేస్తుందంటే అక్కడ సముద్ర గర్భంలోనే మళ్ళీ బాంబులు పెట్టే ఒక ప్రయత్నం చేస్తుందని ఇప్పుడు అమెరికా అంటున్నటువంటి. ప్రధానంగా లేటెస్ట్ దాడులు చేస్తున్నది ఏంటంటే సముద్ర గర్భంలో వీళ్ళు బాంబులు పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. అందుకోసమే అడ్డుకుంటున్నాం అనే విషయాన్ని అడ్డుకోవడం కోసం ఈ దాడులు చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూడాలి. కానీ ఇది ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరిగేటువంటి అవకాశం అయితే కనిపించదు. తాత్కాలికంగా ఇరాన్ ను బెదిరించడానికి కావచ్చు, ఇరాన్ ని మరింత ఒత్తిడికి గురి చేయడానికి కావచ్చు, మీరు చెప్పిన కండిషన్స్ అన్నిటినీ ఒప్పుకోవాలనేటువంటి దానికి ఈ కాల్పుల విరమణ ఒప్పందం 60 రోజుల పాటు ఉంటుందా, నిరవధికంగా చేసుకున్నారా, మళ్ళీ బ్రేక్ చేస్తారా అనేది. ఇక్కడ ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే, లెబనాన్ కు సంబంధించి, లెబనాన్ ఇజ్రాయెల్ సంబంధించి మాట్లాడితే, ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. లెబనాన్ అంతం చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. సో ఈ యుద్ధంలో ఇరాన్ ఎంత టార్గెట్ చేసిందో ఇక్కడ ఈ అంశం కూడా, అంటే ఇటు లెబనాన్ పై కూడా అంతే కక్షతో ఇజ్రాయెల్ ఉన్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశం? అదే జరుగుతుంది. లెబనాన్ కు సంబంధించినటువంటి అక్కడ ఉన్న హిజ్బుల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇజ్రాయెల్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇదే మోకా మీద మనం హెజ్బుల్లాని మొత్తం సర్వనాశనం చేయాలి, ఆ సంస్థని అనేటువంటి దాంతో ముందు నుంచి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒప్పందంలో భాగంగా కాల్పుల విరమణ జరిగినటువంటిది. ఈ నెపంతో, ఈ కారణంతో మళ్ళీ మొదలైనటువంటి సిచ్యువేషన్. అంటే ఎక్కడో చర్చలలో ఒక దగ్గర ప్రతిష్టంభన ఏర్పడింది, అదొక రీజన్ అయి ఉంటది. మరింత ఒత్తిడి పెంచడానికి
ఆ ప్రతిష్టంభనను మీరు కనుక ఒప్పుకోకపోతే దీన్ని మరింత ఇట్లనే చేస్తాము. దీంతో పాటు మన ఆయిల్ కి సంబంధించినటువంటి ఇతర దేశాల ఎక్స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఆయిల్ మీరు అమ్మాలా, మీరు చెప్పిన ధరకే అమ్మాలి, మా డాలర్ మారకం ఉండాలి. ఇటువంటి కండిషన్స్ దగ్గరనే దాదాపు ఇవి ఒక బ్రేక్ పడుతున్నటువంటి ఈ ఉద్రిక్తత. అండ్ ఇక్కడ ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సింది, ఈ బాంబు దాడులు జరుగుతుంటే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, అందులో చిన్నారులు కూడా ఉన్నారు. సో అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైనప్పుడు కూడా చూసాం మనం, పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఐక్యరాజ్య సమితి లాంటి దేశాలు ఎందుకు నోరు మీద, ఐక్యరాజ్య సమితి లాంటి సభ్యత్వం ఉన్న దేశాలు ఎవరు కూడా నోరు మీద పెట్టలేదు, ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయట్లేదు. సో ఏంటి అసలు, అంటే సామాన్యుడి ప్రాణాలు పోతున్నా గానీ ఎవరు రియాక్ట్ అవ్వరా? యుద్ధం అంటేనే ఇక సామాన్యుడు, చిన్న పిల్లలు చూడదు, నైతిక నియమాలు పాటిస్తుంటారు కానీ అవన్నీ ఉల్లంఘిస్తుంటారు. యుద్ధంలో ఇది చావడమా బతకడమా ఉంటే ఇక దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. ఇవన్నీ ఏంటంటే మాట్లాడుకో, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నారు, మహిళల మీద చేస్తున్నారు అనేటువంటి యుద్ధం అంటేనే ఇట్లాంటి నష్టాలు ఉంటాయనే భయం కదా. యుద్ధం అంటేనే ఇలాంటి ఏవి ఉండవు, అంత సర్వనాశనం అవుతుంది. మానవ జీవితము, సంస్కృతి, సంప్రదాయాలు, ఒక చరిత్ర, ఒక ఉన్నటువంటి ఆస్తులు, ప్రాణాలు, మొత్తం ధనం, మొత్తం యుద్ధం అంటేనే సర్వనాశనం పేరే అది యుద్ధానికి. ఇలాంటి నాశనం జరుగుతుంటది. ఇట్లా చర్చల వరకే పరిమితం అయితే, కానీ నిజంగానే ప్రపంచ శాంతి కోసం చేస్తాం యుద్ధం అనేది కనుక అమెరికా అనుకుంటే ఇట్లాంటి దాడులను చేయకుండా వాళ్ళు నిరోధించగలగాల్సినటువంటి. కానీ యుద్ధంలో అమెరికా లక్ష్యం నెరవేరిందా? అమెరికా అనుకున్నది అసలు సాధించిందా? అమెరికా తను అనుకున్నది క్రమంగానైనా నెరవేర్చుకుంటది. అమెరికా తను అనుకున్నటువంటిది చిన్న ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాను పెద్ద ఎత్తున అన్ని దేశాలు మనసులో వ్యతిరేకిస్తున్నాయి తప్ప బహిరంగంగా వచ్చి ఢీకొట్టి ఎదిరించేటువంటి సత్తా కనిపించట్లేదు. ఇప్పుడు మన చైనాతో జరిగినటువంటి చర్చల్లో కూడా చైనా కూడా వాళ్ళ కంట్రీకి రానంత వరకు, వాళ్ళకి సంబంధించిన తైవాన్ కు సంబంధించినటువంటి విషయం జోక్యం చేసుకున్నంత వరకు చైనా కూడా ఇరాన్ విషయంలో సహాయం చేసినట్టే ఉంటుంది తప్ప వెనుకడుగు చేస్తూనే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇరాన్ కు మద్దతుగా, ఇరాన్ కు అండగా నిలబడి అమెరికాతో యుద్ధం చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. విజయ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకు ఫోన్ ఇన్ లో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వివి రావు గారు నమస్కారం. రావు గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? లైన్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. విజయ్ గారు, అంటే ఒక యుద్ధానికి లక్ష్యం అనేది ఉంటుంది. యుద్ధం ఎప్పుడు మొదలు పెడతామో మన చేతుల్లో ఉంటుంది, కానీ యుద్ధం ముగించడం అనేది మన చేతుల్లో లేదనేది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కనపడుతుంది, ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలోనూ కనిపిస్తోంది. సో అంటే ఒక యుద్ధ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఎలా చూడాలంటారు? యుద్ధం అంతే ఉంటుంది. యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ లక్ష్యం మా డాలర్ విలువ పడిపోకూడదు, మా ఆధిపత్యం కొనసాగాలి, అమెరికా ఆధిపత్యమే ప్రపంచం మీద కొనసాగాలి, మా డాలర్ ఆధిపత్యమే కొనసాగాలి, ఇదే టార్గెట్. ఈ టార్గెట్ రూపంలో యురేనియం నిల్వలు ఇవన్నీ అనేది సెకండరీ అంశం కింద ఉంటుంది. యురేనియం శుద్ధి చేసిన యురేనియం ఇచ్చేయాలి అనేది, కానీ తమ ఆధిపత్యానికి ఎక్కడ ఎవరు అడ్డు తగలదు, భవిష్యత్తులో ఏదైనా అడ్డు తగిలినటువంటి దానికి. ఇక్కడ డాలర్ దేని ఇరాన్ లో ఉన్నటువంటి చమురు నిల్వలకు సంబంధించినటువంటి ప్లస్ ఆ ముస్లిం దేశాలకు హార్మోజ్ జలసంధి నుంచి ఫ్రీ వాక్వే ఇవ్వాల్సినటువంటి అవసరం, అది కాపాడుకోవడం. మిగతా ముస్లిం దేశాలకు సపోర్ట్ గా హార్మోజ్ జలసంధి నుంచి వ్యాపారం అంతా కూడా అదే టార్గెట్. ఆ టార్గెట్ ను రీచ్ అవుతుంది. మళ్ళీ వస్తా మీ దగ్గరకు. వివి రావు గారు, ఐఎమ్ ఆడిబుల్? ఏంటి మొత్తంగా ఒకవైపు చర్చలు అంటున్నారు, మరోవైపు ఏమో యుద్ధం కనిపిస్తోంది, బాంబు దాడులు జరుగుతున్నాయి. ఎందుకని ఈ దాడులు దేనికోసం చేస్తుంది అమెరికా? ఇప్పుడు మెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ ప్రగల్భం వల్ల. ఇజ్రాయెల్కి ఏంటి మనుగడకి ప్రాబ్లము. ఆ మనుగడకి ప్రాబ్లంలో మెయిన్ ఇరాన్, తర్వాత ఇరాన్ సపోర్ట్ చేస్తున్న లెబనాన్ లో హెజ్బుల్లా సపోర్ట్ చేస్తున్న పాలెస్తీన్ లో హమాస్, దీనికి కాకుండా వేరుగా హౌతీస్.
ఇది ఒక మెయిన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి ఇజ్రాయెల్ కి మెయిన్ శత్రువు కింద ఈ రోజున కనిపిస్తోంది. దీనితో పాటుగా కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ దేశాలు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రికగ్నైజ్ చేయలేదు. స్పెసిఫిక్ గా పాస్పోర్ట్ చెప్తారు కూడాను, ఇది ఇజ్రాయెల్ కి సంబంధించింది కాదు, ఈ పాస్పోర్ట్ చెల్లదు అని చెప్తారు. సో అటువంటి ఇది జరుగుతున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కొత్త ప్రపోజల్ ఇచ్చారు. అదేంటి, అబ్రహాం అకార్డ్స్, అందులో ఏవైతే అంటే ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేసి సత్సంబంధాలు నెలకొంటాయో వాళ్ళు అబ్రహాం అకార్డ్స్ సంతకం పెట్టినట్టు లెక్క పెడతారు. సో అదే ఈ 6 దేశాలు మెయిన్, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, యుఏఈ, పాకిస్తాన్ అందులో ముఖ్యం, వీటిని సంతకం పెట్టమంటున్నారు. పాకిస్తాన్ తన చేయలేదు. ఇరాన్కి వస్తారా, ఇరాన్ తోటి యుద్ధం చేయాలని అమెరికాకు లేదు. కానీ యురేనియం వాళ్ళు సరెండర్ చేసేంత వరకు, హార్ముజ్ జలసంధి టోల్స్ లేకుండా వదిలిపెట్టేంత వరకు అమెరికా ఉద్దేశాలు నెరవేరవు. ఎందుకంటే యుద్ధం ముందు ఉన్న పరిస్థితి మళ్ళా వెనక్కి తీసుకురావాలి. ఆ పరిస్థితి తీసుకురావడానికి అమెరికా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. కొంతవరకు పెట్టడానికి ఇటువంటి దాడులు కూడా చేస్తుంది. సో అంటే ఏంటంటే మేము కావాలంటే యుద్ధం మీద లాంచ్ చేయగలం అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. చెప్పండి. ఇజ్రాయెల్ లెబనాన్ ని టార్గెట్ చేసింది అనేది సుస్పష్టం. ఆ టార్గెట్ ఎంత వరకు రీచ్ అయింది లెబనాన్ విషయంలో? ఇజ్రాయెల్ లెబనాన్ విషయంలో అది జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే హిజ్బుల్లా ఈ పొలిటికల్ పవర్ ఉంది, మిలిటెంట్ పవర్ ఉంది. పొలిటికల్ కొన్ని ఎంపీ వాళ్ళ పార్లమెంట్ లో కొన్ని సీట్లు ఉన్నాయి. సో ఆ విధంగా వాళ్ళు పొలిటికల్ గా నిలదొక్కగలరు. ఇంకా ఇజ్రాయెల్ మీద అమెరికా, ఇరాన్ నుంచి వయా సిరియా ఫుల్ సపోర్ట్ వస్తుంది. సో దానివల్ల ఎన్ని రోజులకైనా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే వాళ్ళలో ఒక నది ఉంది, ఆ నది పశ్చిమాన్న వీళ్ళని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అందుకని అమెరికా లెబనీస్ గవర్నమెంట్ ని చర్చలకు సిద్ధం అని చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడి చేస్తోంది. హమాస్ పాలెస్టీన్ దాడి చేసినా గానీ ఇప్పటి వరకు పాలెస్టీన్ లొంగిపోలేదు. అంటే హమాస్ మీద ఎంత దాడి చేసినా అలాగే వాళ్ళు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు ప్రస్తుతానికి. అంటే ఏంటంటే ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి కొన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి అభిప్రాయం అందరూ అనుకుంటున్నారు. చెప్పండి. వీవీరావు గారు, మరోవైపు రష్యా ఉక్రెయిన్ సంబంధించి కూడా అక్కడ దాడులు మళ్ళీ మొదలైపోయాయి కదా. అక్కడ ఎందుకని అసలు ఆ యుద్ధం ఇక నెవర్ ఎండింగ్ గా ఇట్స్ కంటిన్యూస్ అన్నట్టుగా సాగిపోవటమేనా? అక్కడ యుక్రెయిన్ కి అమెరికా నుంచి వస్తున్న సపోర్ట్ మొత్తం దాదాపు 0 అయిపోయిందండి. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మిలిటరీ సపోర్ట్. విషయం అనుకుంటుంది ఏంటంటే ఇదే అదను కింద చూసుకుని ఇప్పుడు అటాక్ చేస్తే యుక్రెయిన్ లొంగిపోతుంది. ఇరాన్ లో ఇరుక్కుపోవడం వల్ల అమెరికా యుక్రెయిన్ కి అంత సపోర్ట్ ఇవ్వదు. యూరోప్ కూడా ఎనర్జీ క్రైసిస్ లో ఇరుక్కుపోయింది కాబట్టి అంతగా సపోర్ట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇదే అదనని భావించి రష్యా ఎక్కువ చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఇది మళ్ళా స్టేల్మేట్ కొంతవరకు నడుస్తుంది. యూరోప్ అమెరికా సపోర్ట్ చేసేంత వరకు. ప్రస్తుతానికి అమెరికాది అయితే తగ్గిపోయింది కానీ యూరోప్ ఇంకా ఫుల్ సపోర్ట్ ఉంది. యూరోప్ సపోర్ట్ ఉన్నంత వరకు యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. చెప్పండి. కాల్పుల విరమణ అని పైకి చెప్తున్నా దాడులు మాత్రం సాగుతూనే ఉన్నాయి. అసలు అమెరికా లక్ష్యం ఏంటి ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధించి? ఇప్పుడు అమెరికా మాత్రం కేవలం 2-3 దేశాల్లోనే ఇరుక్కుపోయింది. రోజులలో గవర్నమెంట్ ఫేవరబుల్ గా తెచ్చుకున్నారు. ఒకటి క్యూబాలో పాత ప్రెసిడెంట్ ని వాళ్ళు అంటే అమెరికన్ కోర్ట్స్ లో అతన్ని దోషి కింద తేల్చారు. ఇంకా మూడవది మెయిన్ ఇరాన్ కు వస్తే మాత్రం ముస్తఫా ఖమేనీ వాళ్ళకి ఇంకా అది తెలిసిన రోజు మాత్రం విపరీతంగా దాడి చేసే అవకాశాలు 100% ఉన్నాయి ఎలిమినేట్ చేయడానికి. ఇజ్రాయెల్ మాత్రం స్పష్టంగా చెప్తోంది అక్కడ వేరే సివిల్ గవర్నమెంట్ వచ్చేంత వరకు మేము నిద్రపోమని. అయితే అమెరికాకి మాత్రం ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తున్నట్టు కనిపించినా గానీ ఇటు యుద్ధం చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కొంచెం సొంత దేశంలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది కదా. సెనెట్ ఆమోదం ఉంటేనే యుద్ధానికి వెళ్ళాలి కదా ఇక అమెరికా. అలాగనే లేదండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం యుద్ధానికి వెళ్ళొచ్చు. సెనేట్ నెగేట్ చేయొచ్చు, అంటే యుద్ధం ఆఫ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయొచ్చు.
కానీ అమెరికా ప్రెసిడెంట్ మాత్రం అక్కడ ప్రెసిడెంట్స్ రూల్స్ అంటే వాళ్ళకున్న పవర్స్ ప్రకారం ఆయన సెనేట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి. అండ్ ఇంకా అంటే మనం ఒకవైపు యుద్ధం ఈ విధంగా కొనసాగుతోంది, ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇరాన్ కు సంబంధించి ఓవైపు శాంతి చర్చలు అంటున్నారు కానీ ఇరాన్ నుంచి అసలు ఆ శాంతి చర్చలకు ఒప్పందం కుదుర్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇరాన్ నుంచి ముందడుగులు పడుతున్నాయా? ఎందుకంటే అన్ని స్టేట్మెంట్లు ట్రంపే ఇస్తున్నాడు, ఇరాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రావట్లేదు కదా, ఎందుకని? అది ఇంటర్నెట్ ప్రాబ్లము. ఇప్పుడు ఇరాన్ లో ఇప్పుడు ఇంటర్నెట్ రిస్టోర్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ ఏంటంటే 3 విభాగాలుగా ఉంది. ఒకటి IRGC మిలిటరీ కమాండర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. కమాండ్ ముస్తఫా ఖమేనీ ఆయన ఒక కమాండ్, మామూలుగా ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్, పార్లమెంట్, మామూలుగా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అన్నది వేరే మూడో సంస్థ. ఈ మూడో సంస్థ పెద్ద మాట్లాడడానికి ఇప్పుడు చర్చలకు వాళ్ళు వస్తున్నారు. మిగతా 2 గ్రూప్స్ ఇప్పుడు మధ్యవర్తం నెరవేరుస్తుంది ముందర పాకిస్తాన్ కి ఎటువంటి కెపాసిటీ లేకపోయినా గానీ, అసలు ఇజ్రాయెల్ తో ముఖ్య సంబంధం కూడా లేకపోయినా గానీ బేసికలీ పోస్ట్ మ్యాన్ చేస్తుంది. మధ్యవర్తిత్వానికి పోస్ట్ మ్యాన్ కాదు కావాల్సింది, మధ్యలో పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషి లక్షణాలు కేవలం ఇండియా, చైనా, రష్యానే చేయగలవు. అందులో మెయిన్ గా ఇండియాకి ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేంత వరకు వీళ్ళకి శాంతిది ఎవరు చేకూర్చలేరు. ఎందుకంటే USA యురేనియం సరెండర్ అయ్యేంత వరకు వాళ్ళు ఒప్పుకోరు. యురేనియం సరెండర్ ఒకటేనా? ముస్తఫా ఖమేనీ అంతం చేసే వరకు కూడా అమెరికా అటు ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తాయనుకోవచ్చా? ముస్తఫా ఖమేనీని అంతం చేయడానికి అమెరికా ఉద్దేశం లేదు, కానీ ఇజ్రాయెల్ కి మాత్రం 100% ఉంది. అక్కడ గవర్నమెంట్ మార్చేందుకు ఇజ్రాయెల్ అని వాళ్ళ భావన. అందుకని చెప్తే అక్కడ గవర్నమెంట్ మార్చి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్న గవర్నమెంట్ ని, అంటే డెమోక్రసీ కానివ్వండి, స్టూడెంట్ జనరేషన్ జెడ్ గవర్నమెంట్ కానివ్వండి, నేపాల్లో ఉన్నట్టు ఏదైనా సరే, లేకపోతే పాత షా ఎవరైతే ఉన్నారో అతని కొడుకు గాని, అంటే రాజరికం గాని, ఈ మూడిట్లో ఏదొచ్చినా ఇజ్రాయెల్ కి పర్వాలేదు. రెజ్యూమ్ చేంజ్ అనేది ఇక అమెరికా పక్కన పెట్టేసింది, కానీ ఇజ్రాయెల్ మాత్రం పట్టుకొని వేలాడుతుంది, వదలలేదు. మరి అక్కడ రావు గారు ఇంకొక అంశం, ఇప్పుడు ఎంతసేపు ట్రంపే మాట్లాడుతున్నాడు కానీ శాంతి చర్చలకు సంబంధించి అటు ఇజ్రాయెల్ ని కూడా కలుపుకొని కదా శాంతి చర్చలకు రావాల్సింది, ఆ ఒప్పందాలపై ఇద్దరు కూడా మాట్లాడాల్సింది. ఇజ్రాయెల్ నుంచి ఉందా అసలు అటువంటి స్పందన? ఇది మీడియా పొజిషన్ అండి. ఎందుకంటే ట్రంప్ గారు అమెరికాలో మీడియా ఫ్రీడమ్ ఉంది. అందులో ట్రంప్ గారు ఎస్పెషల్లీ తన పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ లో తనే సొంతంగా మాట్లాడుతూ ఉంటారు. అన్ని సిస్టమ్స్ మీద, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా అన్ని తనే ఏదో చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అది ఎక్కువ కనిపిస్తుంది. కానీ యాక్చువల్ రియాలిటీలో అది కాదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వేరియస్. కాకపోతే ఏంటంటే ఇద్దరు ప్రాబ్లం ఏంటంటే అల్టిమేట్లీ ముస్తఫా ఖమేనీ నుంచి వస్తేనే కానీ ఏ డెసిషన్ ఇంప్లిమెంట్ చర్చకి కానీ మాట్లాడడానికి వీలు పడతారు. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి అజ్ఞాతంలో దోతలు చేసి మళ్ళా తిరిగి రిప్లై తీసుకొచ్చి ఇదంతా చేసేంత వరకు టైం పడుతుంది. అదే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఆయన ఎప్పుడు అప్పుడు మాట్లాడతారు. ఆయనకు ఒక ట్రూత్ సోషల్ అని ఒక సోషల్ మీడియా నెట్వర్క్ కూడా ఉంది, దాంట్లో ప్రకటిస్తారు. సో అంతే, నాకు చర్చలు మాత్రం 2 దేశాలు మాట్లాడుకుంటున్నాయి అట్ వేరియస్ అంతే. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. విజయ్ గారు, అమెరికాలో కూడా ట్రంప్ కు ఒత్తిడి వస్తుంది, ప్రపంచ దేశాలన్నింటి నుంచి కూడా ఒత్తిడి ఉంది, కానీ ఎవరు బహిరంగంగా మాట్లాడట్లేదు. వివి రావు గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా. కానీ ట్రంప్ అయితే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పడాలని ఎవరైనా ముందుగా ఆశిస్తున్నారంటే అది ట్రంపే. సో కానీ ఆ ఎండ్ కార్డు ఎలా వేయాలో తెలియట్లేదంటారా అమెరికా అధ్యక్షుడికి? అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. అమెరికా అధ్యక్షుడికి ఇవన్నీ తెలిసే ఇక యుద్ధానికి ఇంకెక్కువ చేయొద్దు అనే ఒక అంచనాతోటే దాదాపు కాల్పుల విరమణకు వచ్చారు. కాల్పుల విరమణ మధ్యవర్తిత్వం పాకిస్తాన్ పెట్టినా ఏది పెట్టినా అమెరికా కూడా ఇక యుద్ధం ముందుకు పోకూడదు, కాకపోతే మళ్ళీ భయపెట్టాలి, మేమంటే భయం ఉండాలి అనేది ఇరాన్ మొత్తం దాదాపు ఇరాన్ చేయాల్సినటువంటి సర్వనాశనం చేశారు. ఇంకా మొత్తం ఉండొచ్చు, కానీ వాళ్ళకి కావాల్సిన మేజర్ సిటీస్ కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, విద్యుత్కు సంబంధించినవి కావచ్చు,
ఇట్లాంటివన్నీ కూడా చాలా ధ్వంసం అయిపోయినాయి. అనేక పోర్టులు వీళ్ళ ఇరాన్ అమెరికా ఆధీనంలోకి వచ్చినటువంటి ఇక కీలకమైనటువంటి ఆ ఒక్క జలసంధి మాత్రం ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మాత్రం పూర్తిగా ఇరాన్ చేతుల్లో ఉన్నది. అక్కడ కూడా వీళ్ళ ఇవన్నీ కూడా చర్చల ద్వారా సాధించుకుందాం. ఇంతవరకు చేసే కాడికి చేసేసినాం. ఇక మిగతాది చర్చల ద్వారా ఇక దాదాపు వాళ్ళ కూరలని పీకేసాము. ఇక మనం చర్చలకు పోయినట్లయితే ఇరాన్ లో కూడా నాయకత్వ సమస్య వస్తుంది అనేది అంచనా వేస్తుంది. రైట్ సార్ శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సార్ మొత్తంగా ఈ శాంతి చర్చలు అంటాడు, దాడులు అంటాడు. ఓవైపు అటేమో లెబనాన్ పై అటు ఇజ్రాయెల్ బాంబుల మూత మోగిస్తోంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధము కొనసాగుతుంది. ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ ప్రపంచ యుద్ధాలని? 4.5 సంవత్సరాలుగా ఎడతెగకుండా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో కొంత స్తబ్దుగా ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధము మళ్ళా ఇప్పుడు ఒకసారిగా అది ఉధృత రూపం దాల్చినట్టుగా మనకు కనపడుతుంది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కీవ్ ని 24 గంటల్లో విదేశీయులు వదిలిపెట్టి పోవాలనేటటువంటి ఒక హెచ్చరిక చేయడంతో మళ్ళా కీవ్ పైన పెద్ద ఎత్తున దాడులు చేయడానికి రష్యా సిద్ధపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అదొక మళ్ళీ తీవ్ర రూపం దాలుస్తుందా అనే అనుమానాలు అక్కడ కలుగుతుంటే, ఇక్కడ ఇరాన్ పైన అమెరికా మళ్ళొకసారి దాడులు చేస్తుంది. ఒకవైపు మీకు దోహాలో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చర్చలు ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు అమెరికా ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి సందర్భం. ఇది ఇలా కొనసాగుతుంటే ఇరాన్ కి అమెరికాకి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత మీకు ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య కూడా సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినటువంటి నేపథ్యంలో మళ్ళా ఇజ్రాయెల్ లెబనాన్ పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. అంటే ఈ మూడు ఒక తీవ్రత కనపడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రపంచంలో ఈ 3 యుద్ధాలను ప్రపంచం పైన ప్రభావం పడేటటువంటి అంశాలుగానే మనకి కనపడుతుంది. అయితే ఒక పక్క చర్చలు చేస్తూ మళ్ళీ ఒక పక్క దాడులు ఎందుకు అమెరికా చేస్తుంది అనేటటువంటి ఒక అంశం పైన పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇరాన్ పెడుతున్న కండిషన్స్ ఏంటి అంటే, మా పైన భవిష్యత్తులో దాడి చేయకూడదు, మాతో పాటు లెబనాన్ పై కూడా దాడి చేయకూడదు అనేటటువంటి ఒక కండిషన్స్ పెడుతుంది. అమెరికా ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ కి లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లాలతో కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందట్లో సడేమియా లెక్క ఎంత వీలైతే అంత హెజ్బుల్లాలను నిర్వీర్యం చేసేటటువంటి ప్రక్రియ ఇజ్రాయెల్ చేస్తుంది. అంటే ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఒక టార్గెట్ ఏం పెట్టుకుంటుందంటే, లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లాలను నిర్వీర్యం చేసేస్తే అటు హమాస్ పైన ఎలా దాడులు చేసిందో మీకు గాజాలో, ఇటు హిజ్బుల్లాల పైన కూడా దాడులు చేసి హిజ్బుల్లాలు కూడా నిర్వీర్యం చేస్తే కొంతమేరకు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది అనేటటువంటి ఒక భావనతోటి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది. ఇక ఇటు ఇరాన్ కి అమెరికాకి మధ్య చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, దోహాలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చర్చలుగానే ఉంటాయి. ఇంకొక పక్క వీళ్ళకున్నటువంటి టార్గెట్స్ ని ఫినిష్ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే 2 కీలకమైనటువంటి అంశాలు చర్చల్లో. ఒకటి హార్ముజ్ ని ఎలాంటి షరతులు లేకుండా ఓపెన్ చేయటం అయితే, రెండోది అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే, శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని మాకు అప్పచెప్పండి అనేటటువంటి దానిపైనే ఇప్పుడు ఈ చర్చల్లో ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు కనపడుతున్నాయి. ఎంత వీలైతే అంత హార్మోజ్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని లొంగ తీసుకోవటం, రెండోది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలు తయారు చేయడానికి ఉన్నటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని ఇరాన్ బలాన్ని తగ్గించాలనేది అమెరికా యొక్క ఎత్తుగడకి కనపడుతుంది. అయితే ఇరాన్ కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఏం వ్యవహరిస్తుంది అంటే, హార్మోజ్ ని తన గుప్పెట్లోనే పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కాపాడుకోవడంతో పాటు తమ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలను తయారు చేసేటటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అప్పగించేటటువంటి క్రమంలో వాళ్ళు కూడా చైనా లాంటి దేశాలకు మేము అప్పచెప్తాం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బట్ అది అమెరికాకి నచ్చటం లేదు. అమెరికా కోరుకుంటుంది ఏంటంటే, యురేనియాన్ని మాకు గంపగుత్తాగా శుద్ధి చేసినటువంటి యురేనియం 440 కిలోల యురేనియాన్ని మాకు అప్పచెప్తే బాగుంటుంది, లేకపోతే ఇరాన్ లోనే అణువస్త్ర ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ధ్వంసం చేస్తే బాగుంటుందనేది అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా కనపడుతుంది. బట్ దీనికి ముగింపు ఎప్పుడు వస్తుంది అని అంటే,
ఖచ్చితంగా ఇరాన్ ఒక మెట్టు దిగితేనే right, శేషు sir. విషయాన్ని మనం గమనించాలి. హలో యా నరవిజయ్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే యుద్ధం అనేది ఏ దేశానికి మంచిది కాదు, కానీ అక్కడ జరుగుతున్న యుద్ధ ప్రభావం అనేది మన దేశంలో మన నట్టింట్లో కూడా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు? ప్రధానమంత్రి అట్లా మైండ్ సెట్ తయారు చేసిండండి మన భారత ప్రజలకి, మన టీవీ మీడియా వాళ్ళందరికీ కూడా, ఛానల్స్ ఉన్నట్టు. అసలు సంబంధం ఏంటండి? మీకు ఇరాన్ యుద్ధం అయితే భారతదేశం అంతా ఆగమైపోయినంత బిల్డప్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. మనం ఇరాన్ నుంచి ఆయిలే తెచ్చుకోవట్లేము కదా, ఇరాన్ నుంచి బంద్ చేసారు కదా, మొత్తం ఎప్పుడో బంద్ చేసినటువంటిది, అమెరికా షరతులకు లొంగినటువంటిది. ఇక్కడ ప్రధానంగా మనము ఇబ్బంది, ఇక్కడ ప్రభుత్వ విధానాల వల్ల మోడీ అనుసరిస్తున్నటువంటి నష్టం జరుగుతుంది తప్ప అది సాఫ్ట్ గా మాత్రమే. అది కొంచెం ఉండొచ్చు, అది పెద్ద దానివల్లనే మిగతా అదే చైనాకి ఎందుకు రావట్లేదు? మిగతా దేశాకైతే మనలాంటి దేశం ఉన్న చైనాకి ఈ రకంగా మీరు ఏ కొనొద్దని అయితే ఆ దేశం అనౌన్స్ చేయలేదు. కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మొత్తం అదే ఇబ్బంది అనే విషయం ప్రధానమంత్రి చెప్పడం అంటే ప్రజల మనసులను డైవర్ట్ చేసే విధంగా, ప్రజల్లో అది చొప్పించి రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ పోర్టులు లాపట్టడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి చేస్తున్నారు తప్ప అది చాలా ప్రధానమంత్రి ఇలా చేయకూడదు. మన దేశం ఇరాన్ నష్టం ఉంది, కానీ పూర్తిస్థాయి అదే కారణం అనేది కాదు. ప్రభుత్వమే తగ్గించుకోవాల్సినటువంటి ట్యాక్సులు తగ్గించుకోవాల్సినటువంటి, మీరు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కొద్ది రోజులు ఆపుకోమని చెప్పండి, వాళ్ళ లాభాలు కొద్ది రోజులు ఆపుకొని దేశ ప్రజలకు కనుక పంచినట్లయితే ఆ లాభాలు. థ్యాంక్ యూ నరవిజయ్ గారు. యా రైట్, మొత్తంగా ఒకవైపు పశ్చిమాసియా బగ్గుమంటూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా మరలా అడుగులు పడుతున్నాయి. ఏది కూడా భయంకరంగానే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ట్రంప్ ఏ నిమిషానికి ఏం చేస్తారో తెలియని పరిస్థితి ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. మరి ఈ యుద్ధానికి ట్రంప్ కార్డు ఎప్పుడు వేయబోతున్నారు, ఎలా వేయబోతున్నారు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. చర్చలో పాల్గొన్న నర్రా విజయ్ గారికి, శేషు గారికి థ్యాంక్ యూ సో మచ్.